ఓం శాంతి. ఈరోజు మురళి 6/11/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, తండ్రి దృష్టి హద్దు బేహద్దులను కూడా దాటి వెళ్తుంది. మీరు కూడా హద్దు బేహద్దులను దాటి వెళ్ళాలి. ప్రశ్న: శ్రేష్టాతి శ్రేష్టమైన జ్ఞానరత్నాల ధారణ ఎటువంటి పిల్లలకు బాగా జరుగుతుంది? జవాబు: బుద్ధియోగం ఒక్క తండ్రి జతలో మాత్రమే ఉన్నవారికి, పవిత్రమైన వారికి జ్ఞానరత్నాల ధారణ బాగా జరుగుతుంది. ఈ జ్ఞానరత్నాల ధారణ కొరకు పాత్ర శుద్ధంగా ఉండాలి. ఉల్టా సుల్టా సంకల్పాలు కూడా సమాప్తమవ్వాలి. తండ్రితో యోగాన్ని జోడిస్తూ పాత్ర బంగారమైనప్పుడు రత్నాలు నిలవగలవు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలకు కూర్చుని ప్రతిరోజు అర్థం చేయిస్తున్నారు. ఈ సృష్టి చక్రం జ్ఞానం, భక్తి, వైరాగ్యాలతో తయారైందని పిల్లలకు అర్థం చేయించబడుతుంది. బుద్ధిలో ఈ జ్ఞానం గుర్తుండాలి. పిల్లలైన మీరు ఈ హద్దు బేహద్దులకు అతీతంగా వెళ్ళాలి. తండ్రి అయితే హద్దు బేహద్దులకు అతీతంగా ఉన్నారు. ఇది కూడా అర్థం చేసుకోవాలి కదా. ఆత్మీక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. జ్ఞానము, భక్తి, తర్వాత వైరాగ్యం అనే విషయాన్ని కూడా అర్థం చేయించాలి. జ్ఞానాన్ని పగలు అని అంటారు. అప్పుడు నూతన ప్రపంచం ఉంటుంది. అక్కడ ఈ భక్తి అను అజ్ఞానం ఉండదు. అది హద్దు ప్రపంచం. ఎందుకంటే అక్కడ చాలా కొద్ది మందే ఉంటారు. తర్వాత నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటుంది. అర్ధ సమయం తర్వాత భక్తి ప్రారంభమవుతుంది. అర్ధకల్పం సన్యాస ధర్మం ఉండదు. సన్యాసము లేక త్యాగము ఉండదు. తర్వాత సృష్టి వృద్ధి చెందుతుంది. పైనుండి ఆత్మలు వస్తూ ఉంటాయి. ఇక్కడ వృద్ధి జరుగుతూ ఉంటుంది. హద్దు నుండి బేహద్దుకు వెళ్తుంది. తండ్రి దృష్టి హద్దు బేహద్దులకు దూరంగా వెళ్తుంది. హద్దులో చాలా కొద్ది మందే ఉంటారని తెలుసు. తర్వాత రావణ రాజ్యంలో చాలా వృద్ధి జరుగుతుంది. ఇప్పుడు మీరు హద్దు బేహద్దుల నుండి అతీతంగా అవ్వాలి. సత్యుగంలోని ప్రపంచం చాలా చిన్నది. అక్కడ సన్యాసం లేక వైరాగ్యం మొదలైనవేవీ ఉండవు. తర్వాత ద్వాపరం నుండి ఇతర ధర్మాలు ప్రారంభమవుతాయి. సన్యాస ధర్మం కూడా ఉంటుంది. అందులో ఇల్లు వాకిళ్ళు వదిలేస్తారు. అన్ని విషయాలు తెలుసుకోవాలి కదా. వారిది హఠయోగం, హద్దు సన్యాసం అని అంటారు. కేవలం ఇల్లు వాకిళ్ళు వదిలి అడవులకు వెళ్ళిపోతారు. ద్వాపరం నుండి భక్తి మొదలవుతుంది. జ్ఞానం ఉండనే ఉండదు. జ్ఞానం అంటే సత్య త్రేతాయుగాలు. అందులో సుఖం ఉంటుంది. భక్తి అనగా అజ్ఞానం, దుఃఖం. ఇది బాగా అర్థం చేసుకుని చేయించాలి. తర్వాత సుఖదుఖాల నుండి అతీతంగా వెళ్ళాలి. హద్దు బేహద్దులకు అతీతంగా వెళ్ళాలి. సముద్రం ఎంతవరకు ఉందో, ఆకాశం ఎంతవరకు ఉందో మనుషులు పరిశోధిస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నించినా వాటి అంతములను తెలుసుకోలేరు. పరిశోధించేందుకు విమానాల్లో వెళ్తారు. కానీ తిరిగి వచ్చేందుకు కూడా తగినంత పెట్రోల్ ఉండాలి కదా. ఎంతో దూరాలకు వెళ్తారు. కానీ అనంతంలోకి వెళ్ళలేరు. హద్దు వరకు వెళ్తారు. మీరు హద్దు బేహద్దులను దాటి వెళ్ళిపోతారు. నూతన ప్రపంచంలో మొదటి హద్దు ఉంటుందని ఇప్పుడు మీరు అర్థం చేయించగలరు. అక్కడ మనుషులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. దాన్ని సత్యుగమని అంటారు. రచన గురించిన ఆది మధ్యాంతాల జ్ఞానం ఉండాలి కదా. ఈ జ్ఞానం ఇతరులెవ్వరిలోనూ లేదు. మీకు అర్థం చేయించేవారు తండ్రి. ఆ తండ్రి హద్దు బేహద్దులకు అతీతంగా ఉంటారు. ఈ జ్ఞానాన్ని ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. రచన గురించిన ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించి వాటి నుండి అతీతంగా ఉండమని చెప్తున్నారు. అక్కడ ఏమీ ఉండదు. ఎంత దూరం వెళ్ళినా ఆకాశమే ఆకాశం ఉంటుంది. దానినే హద్దు బేహద్దుల నుండి దూరమని అంటారు. అంతం లేనిదని అనంతమని అంటారు. అనంతమని చెప్పటం సులభమే, కానీ అంతం అనగా అర్థం తెలుసుకోవాలి. నాకు హద్దు మరియు బేహద్ గురించి కూడా తెలుసు అని తండ్రి ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. ఫలానా ధర్మం ఫలానా సమయంలో స్థాపన అవుతుందని నాకు తెలుసు. హద్దులోని సత్యుగం వైపుకు దృష్టి పోతుంది. తర్వాత బేహద్ కలియుగం వైపుకు వెళ్తుంది.
ఆ తర్వాత మనం రెండింటినీ దాటి వెళ్ళిపోతాము. అక్కడ ఏమీ లేదు. సూర్యచంద్రులను దాటి ఇంకా పైకి వెళ్తాము. అక్కడ మన ఇల్లు శాంతిధామము, మధురమైన ఇల్లు ఉంది. సత్యుగం కూడా మధురమైన ఇల్లే. అక్కడ శాంతితో పాటు రాజ్యభాగ్య సుఖం కూడా ఉంటుంది. రెండూ ఉంటాయి. ఇంటికి వెళ్తే అక్కడ కేవలం శాంతి ఉంటుంది. సుఖం అనే పేరే ఎత్తరు. ఇప్పుడు మీరు శాంతి స్థాపన చేస్తున్నారు. అంతేకాక సుఖశాంతులను కూడా స్థాపన చేస్తున్నారు. అక్కడ శాంతితో పాటు సుఖమైన రాజ్యం కూడా ఉంటుంది. మూలవతనంలో సుఖమనే మాటే ఉండదు. అర్ధకల్పం మీ రాజ్యం నడుస్తుంది. అర్ధకల్పం రావణ రాజ్యం నడుస్తుంది. 5 వికారాల వల్లనే అశాంతి కలుగుతుంది. 2500 సంవత్సరాలు మీరు రాజ్యపాలన చేస్తారు. మళ్ళీ 2500 సంవత్సరాల తర్వాత రావణ రాజ్యం ఉంటుంది. వారేమో లక్షల సంవత్సరాలని రాసేశారు. పూర్తి బుద్ధిహీనులుగా తయారు చేశారు. 5000 సంవత్సరాల కల్పంను లక్షల సంవత్సరాలని చెప్పటం బుద్ధిహీనత అని అంటారు కదా. సభ్యత ఏమాత్రమూ లేదు. దేవతల్లో ఎంతో దైవీ సభ్యత ఉండేది. ఇప్పుడు అసభ్యంగా అయ్యారు. ఏమీ తెలియదు. అసురి గుణాలు వచ్చేశాయి. ఇదంతా మీకు కూడా ఇంతకుముందు తెలిసేది కాదు. కామఖడ్గం ఆది మధ్యాంతాలు దుఃఖీలుగా తయారు చేస్తుంది. అందుకే వారిని రావణ సాంప్రదాయానికి చెందిన వారని అంటారు. రాముడు వానర సైన్యాన్ని సహాయంగా తీసుకున్నట్లు చూపిస్తారు. రామచంద్రుడు త్రేతాయుగానికి చెందినవాడు. అక్కడ కోతులెక్కడవి? అంతేకాక రాముని భార్య సీత అపహరించబడిందని అంటారు. ఇటువంటి ఘటనలు అక్కడ జరగనే జరగవు. ఇక్కడున్నట్లు 84 లక్షల జీవరాశులు సత్యత్రేతాయుగాల్లో ఉండవు. ఈ బేహద్ డ్రామా గురించి తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పిల్లలు చాలా దూరదృష్టి కలవారిగా ఉండాలి. ఇంతకుముందు మీకు ఏమీ తెలిసేది కాదు. మానవులై ఉండి నాటకం గురించి తెలియకుండా ఉండేవారు. అందరిలో గొప్పవారెవరో మీకు తెలుసు. అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు. శ్లోకాలు కూడా చదువుతారు. మీ పేరు ఉన్నతమే. ఇప్పుడు మీకు తప్ప ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేదు. మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. తండ్రి హద్దు బేహద్దుల రెండిటి రహస్యాన్ని తెలియజేస్తున్నారు. వాటికంటే పైన ఏమీ లేదు. అది మీరుండే స్థానం. దానిని బ్రహ్మాండము అని కూడా అంటారు. మీరిక్కడ ఆకాశతత్వంలో ఉన్నారు. ఇందులో ఏదైనా కనిపిస్తుందా? రేడియోలో ఆకాశవాణి అని అంటారు. ఈ ఆకాశానికి అంతం లేదు. అంతం చూడలేరు. ఆకాశవాణి అంటే మానవులేమనుకుంటారు? వీరు నోరు పోలార్. నోటి నుండి శబ్దం వెలువడుతుంది. ఇది సాధారణ విషయం. నోటి నుండి శబ్దాలు వెలువడుటను ఆకాశవాణి అని అంటారు. తండ్రి కూడా ఆకాశం ద్వారా శబ్దం చేయవలసి వచ్చింది. పిల్లలైన మీకు తన రహస్యమంతా అర్థం చేయించారు. అందరికీ ఎవరి పాత్ర వారికి లభించింది. అందరికంటే శ్రేష్టాతి శ్రేష్టమైన వారు భగవంతుడు. తర్వాత ప్రవృత్తి మార్గంలోని జంట పూస. ఆ తర్వాత నెంబర్ వారుగా ఉంటారు. మాల చాలా చిన్నది. ఆ తర్వాత సృష్టి వృద్ధి చెందుతూ ఎంతో పెద్దదిగా అవుతుంది. ఎన్ని కోట్ల ఆత్మల మాల? ఇదంతా చదివే. తండ్రి అర్థం చేయించిన దానినంతా బుద్ధిలో బాగా ధారణ చేయాలి. వృక్షానికి గురించిన వివరాలు మీరు వింటూనే ఉంటారు. బీజం ఊపిరి భాగంలో ఉంది. అది వెరైటీ వృక్షం. దాని ఆయువు ఎన్ని సంవత్సరాలు? వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. రోజంతా ఇది బుద్ధిలో ఉండాలి. ఈ సృష్టి అనేక కల్పవృక్షాల ఆయువు చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఈ 5000 సంవత్సరాలకు 1 సెకండు కూడా వ్యత్యాసం ఉండదు. పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడు చాలా జ్ఞానం ఉంది. మీరు శక్తిశాలిగా ఉన్నారు. పవిత్రంగా ఉంటే శక్తిశాలిగా ఉంటారు. ఈ జ్ఞానాన్ని ధారణ చేసేందుకు బంగారు పాత్ర అవసరం. ఆ తర్వాత బాబాకు ఎంత సహజమో మీకు కూడా అంత సహజంగా అయిపోతుంది. అప్పుడు మిమ్మల్ని కూడా మాస్టర్ జ్ఞానసాగర్లు అని అంటారు. మీరు మాలలోని పూసలుగా అవుతారు. ఇటువంటి విషయాలను బాబా తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. ఈ బ్రహ్మ ఆత్మ కూడా తెలుపుతూ ఉంది. తండ్రి కూడా ఈ శరీరం ద్వారానే అర్థం చేయిస్తారు. దేవతల శరీరం ద్వారా కాదు. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి గురువుగా అవుతారు. అయినా తండ్రి పాత్రను అభినయించాలి.
5,000 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చి పాత్ర చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను సర్వోన్నతమైన వాణ్ణి, నా తర్వాత జంట పూస. ఆదిలో మహారాజ మహారాణిగా ఉన్నవారే మళ్ళీ ఆదిదేవుడు ఆదిదేవిగా అవుతారు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. ఈ జ్ఞానాన్ని మీరెక్కడ వినిపించినా ఆశ్చర్యపడతారు. మీరు సరిగ్గా చెప్తున్నారు. మానవ సృష్టికి బీజ రూపులు ఒక్క జ్ఞానసాగర్లు మాత్రమే. వారు తప్ప మరెవ్వరూ జ్ఞానం అర్థం చేయించలేరు. ఈ విషయాలన్నీ ధారణ చేయాలి, కానీ పిల్లలకు ధారణ అవ్వదు. చాలా సులభమైనదే, ఏ కష్టమూ లేదు. మొదటిది స్మృతి యాత్ర చేయాలి. పాత్ర పవిత్రంగా శుద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే జ్ఞానరత్నాలు నిలుస్తాయి. ఇవి అత్యంత శ్రేష్టమైన రత్నాలు. ఈ బాబా రత్నాల వ్యాపారం చేసేవాడు. చాలా మంచి మంచి వజ్రాలు మణులు వస్తే వాటి నుండి డబ్బీల్లో దూది మొదలైన వాటిలో భద్రంగా ఉంచేవారు. ఎవరైనా చూస్తే ఇది చాలా ఫస్ట్ క్లాస్ వస్తువు అని అనేవారు. ఇది కూడా అంత మంచిది. మంచి మంచి వస్తువులు మంచి పాత్రలో శోభిస్తాయి. మీ చెవులు వింటున్నాయి, అందులో ఈ జ్ఞానం ధారణ అవుతుంది. పవిత్రంగా ఉంటే బుద్ధియోగం తండ్రి చేతిలో ఉంటుంది. ధారణ బాగా జరుగుతుంది, లేకుంటే ఉన్నదంతా వెలుపలికి వెళ్తుంది. ఆత్మ ఎంతో చిన్నది, అందులో ఎంతో జ్ఞానం నిండి ఉంది. చాలా మంచి శుద్ధమైన పాత్ర కావాలి. ఏ ఇతర సంకల్పము రాకూడదు. ఉల్టా సుల్టా సంకల్పాలన్నీ పూర్తిగా నిలిచిపోవాలి. అన్ని వైపుల నుండి బుద్ధిని తొలగించాలి. నాతో యోగం చేస్తూ చేస్తూ పాత్రను బంగారుగా చేసుకోండి. అందులో రత్నాలు నిలవాలి. తర్వాత ఇతరులకు దానం చేస్తూ ఉంటారు. భారతదేశాన్ని మహాదాని దేశమని అంటారు. వారు ధనదానం చేస్తారు. కానీ ఇది అవినాశీ జ్ఞానరత్నాల దానం. దేహ సహితం ఉన్నదంతా వదిలి ఒక్కరితోనే బుద్ధియోగం ఉంచాలి. మనం తండ్రివారిగా అయ్యాము. ఇందులోనే శ్రమ ఉంది. లక్ష్యమేమో తండ్రి అర్థం చేయించారు. పురుషార్థం చేసేది పిల్లల కర్తవ్యం. ఉన్నత పదవి పొందుకునేది ఇప్పుడు మాత్రమే. ఏ వికారీ సంకల్పాలు వికల్పాలు రాకూడదు. జ్ఞానసాగర్లు ఆ తండ్రి ఒక్కరు మాత్రమే. వారు హద్దు బేహద్దులకు దూరంగా ఉండేవారు. అన్ని విషయాలు కూర్చుని అర్థం చేయిస్తారు. నేను మిమ్మల్ని చూస్తున్నానని మీరు అనుకుంటారు, కానీ నేను హద్దు బేహద్దులకు దూరంగా వెళ్ళిపోతాను. నేను అక్కడే నివసించేవాణ్ణి. మీరు కూడా హద్దు బేహద్దులకు దూరంగా వెళ్ళిపోండి. సంకల్ప వికల్పాలేవి రాకూడదు. దాని కొరకు శ్రమించాలి. గృహస్థంలో ఉంటూ కమల్ పుష్ప సమానంగా అవ్వాలి. చేతులు పనిచేస్తూ ఉండాలి. మనస్సు భగవంతుని స్మృతి చేస్తూ ఉండాలి. గృహస్థులు చాలామంది ఉన్నారు. గృహస్థులు ఎంత తీసుకుంటారో ఇంట్లో ఉండే పిల్లలు అంత తీసుకోలేరు. సేవా కేంద్రాలు నడిపేవారు, మురళి వినిపించేవారు కూడా పాస్ అవ్వలేరు. కానీ చదువుకునేవారు ఉన్నతంగా అవుతారు. పోను పోను మీకంతా తెలిసిపోతుంది. బాబా చాలా సరిగ్గా చెప్తున్నారు. మనల్ని చదివించే వారిని మాయ తినేసింది. మహారథులను మాయ ఒక్కసారిగా మింగేసింది. వారిప్పుడు లేనేలేరు. మాయవి విద్రోహులుగా అవుతారు. విదేశాల్లో కూడా ద్రోహులుగా అవుతారు కదా. ఎక్కడికెక్కడికో వెళ్ళి శరణం తీసుకుంటారు. ఎవరు శక్తిశాలుగా ఉంటారో ఆ వైపుకు వెళ్ళిపోతారు. ఇప్పుడు మృత్యు ఎదురుగా ఉంది కదా, అందువలన చాలా శక్తి గలవారే ఉత్తీర్ణులవుతారు. ఇప్పుడు తండ్రియే శక్తివంతులని మీరు అర్థం చేసుకున్నారు. ఆ తండ్రి సర్వశక్తివంతులు. మనకు నేర్పిస్తూ నేర్పిస్తూ విశ్వం అంతటికీ అధికారులుగా చేస్తారు. అక్కడ సర్వస్వము లభిస్తాయి. లభించని వస్తువు ఏదీ ఉండదు. ఏ వస్తువు కొరకు కూడా పురుషార్థం చేసే పనే ఉండదు. మీ వద్ద లేని వస్తువు ఏదీ ఉండదు. అయినా నెంబర్వార్ పురుషార్థానుసారం పదవి లభిస్తుంది. తండ్రికి తప్ప ఇటువంటి విషయాలు వేరెవ్వరికి తెలియదు. అందరూ పూజారులే. గొప్ప గొప్పవారు శంకరాచార్యులు మొదలైన వారున్నారు. బాబావారి గొప్పతనం గురించి కూడా చెప్తారు. మొదట పవిత్రతా శక్తి ద్వారా సహయోగం చేసి భారతదేశాన్ని సంభాళించేందుకు వారు నిమిత్తంగా అవుతారు. అది కూడా వారు సతోప్రధానంగా ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు వారు కూడా తమో ప్రధానంగా ఉన్నారు. వారిలో ఇప్పుడు అంత శక్తి లేదు. ఇప్పుడు పూజారులుగా ఉండిన మీరు మళ్ళీ పూజలుగా అవుతారు. ఇప్పుడు మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. బుద్ధిలో ధారణ చేస్తూ ఇతరులకు అర్థం చేయిస్తూ ఉండండి.
తండ్రిని కూడా స్మృతి చేయండి. ఆ తండ్రి వృక్ష రహస్యాన్ని పూర్తిగా అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు కూడా ఇంత మధురంగా తయారవ్వాలి. యుద్ధం కదా, మాయవి తుఫాన్లు కూడా చాలా వస్తాయి. అన్నీ సహించవలసి వస్తుంది. తండ్రి స్మృతిలో ఉంటే అన్ని తుఫాన్లు తొలగిపోతాయి. నోటిలో గుల్కరాయి వేసుకుంటే మాయ పారిపోతుంది. అది తీసేస్తే మాయ తిరిగి వచ్చేస్తుంది. అత్తిపత్తి తాకగానే ముడుచుకునే ఒక మొక్క ఆకు ఉంటుంది కదా, మాయ చాలా తీక్ష్ణమైనది. ఇంతటి ఉన్నతమైన విద్యను అభ్యసిస్తూ ఉన్నట్లుండి క్రిందకు తోసేస్తుంది. అందుకే తండ్రి తెలుపుతున్నారు, మీరంతా బాయి బాయి అని భావిస్తే హద్దు బేహద్దులకు అతీతంగా వెళ్ళిపోతారు. శరీరమే ఉండదు. అప్పుడు దృష్టి ఎక్కడికి వెళ్తుంది? అంతా శ్రమించాలి. వింటూ వింటూ అలసిపోయి క్రింద పడరాదు. కల్పకల్పం మీరు పురుషార్థం చేస్తారు. మీ భాగ్యాన్ని పొందుకుంటారు. తండ్రి అంటున్నారు, ఇంతవరకు చదవనిది విననిది ఇప్పుడు వినండి, స్మృతి చేయండి. దానిని భక్తి మార్గమని అంటారు. మీరు రాజఋషులు కదా, మీరు జడలు విరబోసుకుని బుర్లి వినిపించండి. సాధు సన్యాసులు వినిపించేదంతా మానవుల బుర్లి. ఇది బేహద్దు తండ్రి వినిపించే బుర్లి. సత్యత్రేతాయుగాలలో జ్ఞానబుర్లి అవసరం లేదు. అక్కడ జ్ఞానం కానీ భక్తి కానీ అవసరం లేదు. ఈ సంగమ యుగంలోనే మీకు ఈ జ్ఞానం లభిస్తుంది. ఇచ్చేవారు ఆ తండ్రి మాత్రమే. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బుద్ధిలో జ్ఞానరత్నాలు ధారణ చేసుకుని దానం చేయాలి. హద్దు బేహద్దులకు దూరంగా వికల్పాలు అపవిత్ర సంకల్పాలు రాకుండా ఉండు స్థితిలో ఉండాలి. మనమంతా ఆత్మలము, బాయి బాయి అను స్మృతిలో ఉండాలి. సెకండ్ పాయింట్, బాయవి తుఫాన్ నుండి రక్షణ పొందేందుకు తండ్రి స్మృతి అనే గుల్కరాయ వేసుకోవాలి. అన్నీ సహించాలి. తాకగానే ముడుచుకునే అత్తిపతిగా అవ్వరాదు. బాయతో ఓడిపోరాదు. వరదానము, సదా ఒక్కరి స్నేహంలో ఇమిడి ఉండి ఒక్క తండ్రినే ఆధారంగా చేసుకునే సర్వ ఆకర్షణ్ ముక్త్ భవ. ఏ పిల్లలైతే ఒక్క తండ్రి స్నేహంలో ఇమిడి ఉంటారో వారు సర్వప్రాప్తులతో సంపన్నంగా తృప్తిగా ఉంటారు. వారిని ఏ విధమైన సహాయం ఆకర్షించలేదు. వారికి సహజంగా ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అనే అనుభూతి కలుగుతుంది. వారికి ఒక్క తండ్రియే ప్రపంచం. ఒక్క తండ్రి ద్వారానే సర్వ సంబంధాల రసం అనుభవం అవుతుంది. వారికి సర్వప్రాప్తులకు ఆధారం ఒక్క తండ్రి మాత్రమే. ఏ వైభవాలు సాధనాలు కాదు. అందువల్ల వారు సహజంగా ఆకర్షణ ముక్తులుగా అయిపోతారు. స్లోగన్, ప్రకృతిని పావనంగా చేయాలి అంటే సంపూర్ణ ఆకర్షణ ముక్తులుగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.